నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పలువురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్నట్టయితే వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో ప్రధాని మోదీ సభ జరిగినటువంటి సమయంలో భద్రతా వైఫల్యాలపై కావచ్చు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా టీడీపీ కార్యకర్తల హత్యలు కావచ్చు, వీటన్నిటిపై ముగ్గురు ఎస్పీలను వివరణ కోరిన విషయం మనకి తెలిసిందే. తదనుగుణంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం అయితే చర్యలు తీసుకుంది. మరి ఈ బదిలీల వేటు మరి కొంతమందేనా, లేకపోతే ముందు ముందు ఇంకా బదిలీలు జరిగే అవకాశం ఉందా? మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణరంగం ఎలా ఉండబోతుంది? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే మా. సో దుర్గా గారు, లాస్ట్ మనం విన్నాం, ముగ్గురు ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. సో వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని అప్పుడునే వార్తలు అయితే వచ్చాయి. సో దానికి ఈరోజు మరి కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. కొంతమంది ముగ్గురు ఐఏఎస్లు కావచ్చు, 5 ఐపీఎస్లు, అలాగే ఒక ఐజీ పైన కూడా వేటు పడినట్టు తెలుస్తోంది. మరి ఇది ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద శరాఘాతం అమ్మ. ఇప్పుడు 1000 కాకులను తిన్న రాబందైనా ఒక్క దెబ్బకే చచ్చిపోతుందంట. అలాగా ఇప్పుడు ఇంతకాలం 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ యంత్రాంగాన్ని తన దగ్గర పెట్టుకుని, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని, వీటన్నింటినీ, అంటే ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ఎల్ని తన అధీనంలో పెట్టుకుని ప్రతిపక్షాలకి చుక్కలు చూపించాడు ఆయన అనుకున్నాడు. అయితే మీరు చెప్పినట్టుగా మోదీ గారి సభలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. సో దాని మీద సీరియస్ అయ్యారు. సో వాళ్ళు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘానికి. ఆ తర్వాత మీకు ఐడియా ఉంటే ఫిబ్రవరిలో ఇప్పుడు ఈ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు లక్ష్మీష్ షా, ఆయన బదిలీ చేసినప్పుడు తర్వాత మనకి ప్రకాశం జిల్లా పరమేశ్వర్ రెడ్డి, వీళ్ళిద్దరి విషయంలో అప్పుడే అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం టీడీపీ అధ్యక్షులు ఆయన వెళ్ళి కంప్లైంట్ చేశారు కేంద్ర ఎన్నికల సంఘానికి, ఆయనతో పాటు మరికొందరు వెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చేశారు, లక్ష్మీష్ షా తిరుపతి వెళ్ళగానే ముందు భూమా కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సత్కరించాడు ఆయన. అది తప్పు కదా. ఒక కలెక్టర్ అన్నవాడు తను వెళ్ళి అలా చేయటం అనేది, అది కూడా అధికార పక్షానికి సంబంధించిన ఆయన్ని అలా చేయటం అనేది అప్పుడే వీళ్ళందరూ ఖండించారు. ఆ తర్వాత ఏం జరిగింది, మీకు తిరుపతి 2019 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలు, తర్వాత 2022లో మనకి లోకల్ ఎన్నికలు, తర్వాత ఇట్లా జరుగుతూ వచ్చినప్పుడు అవన్నీ కూడా అవకతవకలకు పాల్పడ్డారు వాళ్ళు. రిగ్గింగ్ జరిగింది, ఈ దొంగ అంటే ఏమంటారు ఐడి కార్డ్స్ అవంతా కూడా పట్టుబడ్డాయి, దొంగ ఓట్లకు సంబంధించి. ఇవన్నీ కూడా బయటకు రావడంతో అప్పుడే వాళ్ళు చర్యలు తీసుకోమని కోరారు. కోరితే దానికి అనుబంధంగా ప్లస్ ఇప్పుడు జరుగుతున్న నిన్న ఈ వాలంటీర్స్ వ్యవస్థకు సంబంధించి కూడా ఇప్పుడు ఆయన ఎట్లా మాట్లాడారో మనకు తెలుసు, జవహర్ రెడ్డి. సో ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళటంతో వాళ్ళు ఈ రకమైన చర్యలు చేపట్టారు. ఇది చాలా మనం ఏమనాలి, హర్షణీయం ఇది. ఎందుకంటే మనం దీన్ని స్వాగతించాలి. కనీసం ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం ముందుకొచ్చి ఈ రకమైన చర్యలు తీసుకోవటం అనేది ముందు అధికార పక్షానికి ఇది ఒక విజయంగా మనం భావించాలి. రైట్. అలాగే నిన్న మీరు చెప్పినట్టు సెర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి కావచ్చు, అలాగే ఇప్పుడు ఈ బదిలీ ఏదైతే ఉందో దీనికి అంటే వీళ్ళందరూ ఏవైతే పనులు చేశారో ఇదంతా డీజీపీ ఆదేశం లేకుండా జరిగే అవకాశం లేదు, ముందు డీజీపీ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కొందరైతే వాళ్ళ భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి నిన్న చూస్తే మురళీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అంటే ఇంకా ఇప్పటికీ ఈసీ కొంతవరకే వచ్చింది ఏపీలో, ఇంకొంతమంది ఇంకోపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. సో అది జరిగే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే రెడ్డి రాజ్యంలాగా కనిపిస్తుంది మనకి పూర్తిగా. అందరూ ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లలో సగం మందికి పైగా రెడ్లే ఉన్నారు కదా. సో డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ఇప్పుడు మన జవహర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కానీ ఒక వైసీపీ కార్యకర్తల్లా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్ప మేము ఒక పదవిలో ఉన్నాము, మేము ఒక ప్రభుత్వ అధికారులం అనేది వాళ్ళు మర్చిపోతున్నారు. కాబట్టి తప్పకుండా ఇంకా చాలామంది మీద ఈ రకంగా వేటుపడే అవకాశం అయితే ఉంది. అందులో వీళ్ళకి ఏం చెప్పారు కేంద్ర ఎన్నికల సంఘం, మీరు 5 గంటల్లోపు మీరు విధుల్లోంచి తప్పుకోండి, మీ తర్వాత ఎవరున్నారో వాళ్ళకి అప్పచెప్పేయండి, ఎన్నికలు అయ్యే వరకు కూడా మీరెవ్వరూ ఎటువంటి విధుల్లోనూ పాల్గొకూడదు అనేది చెప్పారంటే దీన్ని మనం ఏ రకంగా చూడాలి? అంటే అంత సీరియస్ అయింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే గత 4 ఏళ్లలో
ప్రతిపక్షాల మీద ఎన్ని దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, చాలా విషయాలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళటం అయితే జరిగింది. వాటన్నిటికీ కూడా ఫలితం ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మొన్న చూస్తే వాలంటీర్లపై కూడా కొన్ని ఉత్తర్వులు అయితే ఇచ్చింది, ఎన్నికల విధుల్లో పాల్గొనొద్దు అని చెప్పి. అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంత చెప్పినా పెడచెవిని పెట్టింది అనుకోండి. సో కేంద్ర ఎన్నికల సంఘమే హెచ్చరికలు చేసింది. సో ఇప్పుడు చూస్తే ఐపీఎస్ ఐఏఎస్లపై కూడా వేడి వేసింది. మరి మునుముందు ఈ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో వీటిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎలా చేస్తే బాగుంటుందంటారు ఈ దొంగ ఓట్ల గురించి? తప్పకుండా తీసుకోవాలమ్మా. ఇప్పుడు దాని కేంద్ర ఎన్నికల సంఘమే ఒక ఆఫీసర్ని ఎవరినైనా నియమించి, ఎందుకంటే రాష్ట్రంలో ఉండే వీళ్ళ నమ్మటానికి లేదు కాబట్టి, ఇప్పుడు ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా నమ్మే పరిస్థితుల్లో లేం మనం. అంటే ప్రజలు లేరు, ప్రతిపక్షము లేదు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా కేంద్రం నుంచి ఒక అధికారిని ఎవరినైనా పంపించి ఆయన సిబ్బందితో వచ్చి ఆయన దీని మీద ఒక సర్వే చేసి తప్పకుండా ఏదైనా తీసుకుంటే బాగుంటుంది, దాని మీద ఒక నిర్ణయం. అంటే ఇప్పుడైతే కొంతమందిపై చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఇక మీదటైనా ఏపీలో అధికారుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎన్నికలు సజావుగా జరుగుతాయంటారా? ఎన్నికలు అయితే సజావుగా జరుగుతాయి. ఇది ఒక మంచి ఆరంభం, ఇది ఒక శుభసూచకంగా మనం తీసుకోవాలి. అయితే ఇప్పుడు అధికారుల్లో మార్పు వస్తుందా అంటే ఇప్పుడు రాదు. ఏదైనా ప్రభుత్వం మారితేనే అప్పుడు ఆ భయం వస్తుంది వాళ్ళకి. ఈ ప్రభుత్వంలో ఉన్నంతసేపు వాళ్ళు మారతారని మనం ఎదురు చూడటం కూడా వేస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే అది అంత తొందరగా రాదు కదా. ఇప్పుడు అధికార బలం తర్వాత వాళ్ళకి ప్రభుత్వ సహకారం ఉన్నంతసేపు వాళ్ళు ప్రజల్ని అలాగే పట్టించుకోరు, ప్రతిపక్షాలను కూడా వాళ్ళు హెరాస్మెంట్కి గురి చేస్తారు. కాబట్టి వాళ్ళలో మార్పు ఎదురు చూడొద్దు మనం కేంద్ర ఎన్నికల సంఘమే వాళ్ళు తీవ్రంగా దీని మీద దృష్టి పెట్టి రాష్ట్రం మీద, ఎందుకంటే ఈ ఎన్నికలు ఇప్పుడు చాలా సజావుగా సాగాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఇది ఒక రణక్షేత్రం లాగా ఉంది నన్ను అడిగితే. ఇప్పుడు ఒక కురుక్షేత్రంలో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అట్లా ఉంది. ఎక్కడికక్కడ అవినీతి మనమే చూస్తున్నాము. అసలు మద్యం ఏర్లే పారడం, తర్వాత గంజాయి, వీటన్నిటి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇది ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్యలోనే కాదు, ఇది ప్రజలు కూడా ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. వాళ్ళ భవిష్యత్ ఇందులో ఉంది. వాళ్ళు ఇప్పుడు టీడీపీ వైపు, తర్వాత జనసేన, బీజేపీ కూటమికి వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అధోగతికి వెళ్తుంది అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.